ది పాండ్యం రైడర్. ది పాండ్యం రైడర్. బాబు పాండ్యం నాది. ఇల్లు 19. చెప్పు. ఇది 10. అది 50. చూడు ఫుడ్ ఎక్కడుందో. ఆపాలని కూడా డిప్పలు కొట్టుకుని ఆపను. మీరే చూడరా. బ్రిడ్జి కింద కదా, బ్రిడ్జి కింద కదా పోయేది. మనం అవతల నుంచి దిగే. సో మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో గిద్దలూరు ఘాట్ అయితే ఎంటర్ అయినాం. సో ఘాట్లో నుంచి అయితే నేనైతే రికార్డ్ చేస్తున్నా వీడియో అనమాట. ఘాట్లో పంపిస్తారో లేదో అనే డౌట్తో పోతుండే. సో అలో అయితే చేశారనమాట. హ్యాపీగా అయితే వెళ్తున్నాం, భయం లేకుండా. సో నో ప్రాబ్లం. ఘాట్ సెక్షన్లో ఎంటర్ అయినాం. మొత్తానికి దాటాం కూడా దగ్గర. సో నేనైతే థండర్బర్డ్ 350cc, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే R15 అండ్ R15లోనే ఇద్దరు వెళ్తున్నారు అనమాట. గిద్దలూరు అయితే ఎంటర్ అయినామన్నమాట. సో నైట్ టైం ఎవ్వరు లేరు, అయితే హెవీ లోడ్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో మేమైతే నైట్ రైడ్ అనమాట స్టార్ట్ చేసింది. సో ఒంగోలు బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో R15 అయితే ముందర వెళ్ళిపోతుంది. ఇంకా వచ్చేసి హైవేలో ఎంటర్ అయినాం అనమాట. సో హైవేలో లైటింగ్ బాగుంటుంది కదా, సో అని ఇన్స్టా 360 ఓపెన్ చేశారు రికార్డ్ చేద్దామని. గిద్దలూరు హైవే హైలైట్ ఉంది అసలు. సార్ రోడ్డు వ్యూ చూడండి, ఏకదమ్ ఉంది అసలు. కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆపా నేనైతే బైక్, వాళ్ళు కూడా ఆగారు. మళ్ళీ స్టార్టప్ అయిపోయాం. సో చాలా టైం నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాము, మార్నింగ్ కల్లా రీచ్ కావాలా అని. సో నా డెస్టినేషన్ వచ్చేసి 5 or 6 అని పెట్టుకున్నా టైము. సో మేబీ 6 కల్లా రీచ్ కావాలి అని అనుకుంటున్నా. సో రీచ్ అవుతా అని నేనైతే ఫిక్స్ అయినా. ఈడ టైం వచ్చేసి ఇంకా 3 hours అయితే చూపిస్తుంది. అలా మొత్తం నైట్ అల్లా కష్టపడి డ్రైవ్ చేసి అక్కడక్కడ స్టాప్ చేసుకుంటా, అక్కడ తినుకుంటా మొత్తం చాలా కష్టపడ్డాం. సో మొత్తానికైతే చాలా కష్టపడి రైడ్ చేసినాం. సో నైట్ రైడ్ చేసేటప్పుడు చాలా సేఫ్టీ అయితే ఉండాలన్నమాట. రైడింగ్ గేర్, రైడింగ్ హెల్మెట్, గ్లౌజెస్ అండ్ రైడింగ్ షూస్. ఎందుకంటే నైట్ టైమ్స్లో రోడ్లు ఎట్లా ఉంటాయో సరిగ్గా కనిపించవు అనమాట. సో అందుకోసం అయితే చాలా సేఫ్టీగా రైడ్ చేయాలి. ఎందుకంటే మేమైతే ఖచ్చితంగా సేఫ్టీ గేర్స్ అయితే హ్యాండ్ గ్లౌజెస్ అండ్ సేఫ్టీ రైడింగ్ గేర్, హెల్మెట్ మొత్తం సెటప్ అయితే పెట్టుకొని అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను. సో ఈడ టర్న్ తిరంగానే పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో మొత్తానికి అయితే ఏం పట్టించుకోలేదు. సో అలా వెళ్ళిపోయినాం. చూస్తున్నారు మాకెళ్ళి
అయినా మేమైతే పట్టించుకోకుండా అలానే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇన్స్టా 360లో అయితే బాగా రికార్డ్ అయింది. సో అదైతే పోస్ట్ చేయలే. ఏమిరా
గూగుల్ తల్లి చక్కగా చూపియే నీ తల్లి దీనమ్మ సందులు సందులు చెప్తుంది ఎట్ట తిరగాలనో అర్థమే కాకుంటుంది. ఉండు చూద్దాము దీని తల్లి. ఒరే యాడికి ఇది లారీలు గీరీలు అన్నీ ఉన్నాయి, దాని సందులో తిప్పుతుంది. ఇట్ట పోయి అట హైవేకి షార్ట్ కట్ చూపిస్తుంది రా దీని అమ్మ. ఇది ఇంకా 60 కిలోమీటర్స్ కొట్టాలా మేము. బుల్లెట్ అయినా కానీ కొట్టి 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 యాసిడ్కి వచ్చింది చీరాల. సర్లే దీని అమ్మ గూగుల్ తల్లి కరెక్ట్ చూపిస్తుంది కదా అని ఎట్ట పడితే అట తొక్కి పాడేసిన. తర్వాత చూసుకుందామని, అంతే కదా, సాగు కొట్టుడే. ఇక్కడ చూసి అన్నీ లారీలు అంతా లారీలు రిపేర్ చేస్తారు చూడు, ఆ రేంజ్లో ఉంది మొత్తం ఆటోమొబైల్స్. కుక్కలు చూసాము మా వెనకన వచ్చాయేమని భయం వేస్తుంది. దీని అమ్మ గూగుల్ తల్లి ఎట్ట పడితే అట చూపించింది, మేము గూగుల్ తల్లి అంపటి పోతున్నాం. ఇక దీని అమ్మ సర్లే ఏమైతే అది అవుతుంది అనేసి ఇంకా గూగుల్ తల్లి అంపటి పోతున్నాము. తర్వాత దేవుడు ఎరుగు అని ఆ సందు పడితే ఆ సందు తిప్పిన గూగుల్ తల్లి చూపించినట్టు. నేను ఎట్ట పోతే మన R15 వాళ్ళు కూడా అట్టనే వస్తున్నారు. ఎట్ట తోలుకపోతున్నావు నీ అబ్బా, నీకు మ్యాప్ చక్కగా చూపించిందే లేదారా అంటున్నాడు. ఏమోరా మామ, మ్యాప్ ఎట్ట చూపించి అట్టనే తోలుకొని పోతున్నారా సామి, నేనేం చేయమంటావు. సముద్రం నా వెనకని కూకొని నిద్ర పోతాడు. సర్లే ఏమన్నా కానీ దీని అమ్మ ఇంకా పోదాము, తర్వాత చూసుకుందాము అని మళ్ళీ వెనక్కి తిప్పి గూగుల్ మ్యాప్ చూపించినట్టు పోతూనే ఉన్నాయి. ఇంకా ఈ అమ్మ ఈ గూగుల్ తల్లి చక్కగా చూపియే. అబ్బా కరెక్ట్ 3 or 4 అవుతుంది బా. సో ఆ టైంలో తిక్కలేపుతుంది ఇది దీని అమ్మ. మళ్ళా బాపట్ల బీచ్ అని కొట్టి మళ్ళీ స్టార్ట్ అని కొడితే మళ్ళీ అక్కడి నుంచే చూపిస్తుంది. దీని అమ్మ ఏమన్నా కానీ అని దాంట్లో ఎక్కడా అని చెప్పేసి ఇంకా ధైర్యం చేసిన నేను. మొత్తానికి 60 కిలోమీటర్స్కి 1 hour చూపిస్తుందంటే అర్థం చేసుకోండి ఆ రోడ్డు ఏ రేంజ్లో ఉందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో అందుకే కొంచెం అందుకోసమని ఇంకా నేనైతే చిన్నగా స్టార్ట్ అయినా. ఈ మబ్బుకు మాకైతే భయం అవుతుంది, దీని అమ్మ యా దేశానికి దొరికిపోతుంది ఏం కథనో అని. బుల్లెట్ హెవీ మిషనరీతో హై సీసీ బండితో ఈ లో సీసీ రైడరు డ్రైవింగ్ మరి మామూలుగా ఉంటుందా కథ ఏందనుకునేవు. లో సీసీ రైడర్ అంటారా బాబు, మామూలుగా ఉండదు కదా మరి కథ. ఏ సీసీనైనా తోలే రైడరే లో సీసీ రైడర్. యా చలో మామా చల్లో అని ఇంకా గూగుల్ మ్యాప్ సెట్ అయింది. సో ఏ టర్న్ చూపిస్తే ఆ టర్న్ అయితే తిప్పి పడేసిన. మరి మామూలుగా ఉండదు కదా మనతోటి, అట్లా ఉంటుంది మన లో సీసీ రైడర్తో. దుమ్ము లేపుతాం మరి. దుమ్మ చాలే, నువ్వు ఆ సందన్న తిప్పు మా పోతా. ఫుల్ ట్యాంక్ ఉంది బండిలో, భయపడేదేలే తగ్గేదేలే. నీ అవ్వ లో సీసీ రైడర్ ఇక్కడ. బస్సులోకి దూర్చామనే దూర్చా, మరి మామూలుగా ఉండదు కథ. నువ్వు యా సందన్న తిప్పుతా నేను. ఫుల్ ట్యాంక్ ఉంది మామ, భయపడేది ఏముంది. బా ఏం మామూలు గుంతల రోడ్డు పోయి ప్లెయిన్ రోడ్డు వచ్చింది. అబ్బో ఈ రోడ్డు కనిపించకుండా రా మామ. నైట్ రైడ్ చేస్తే ఎంత ఇబ్బందో చూడు, ముందర ఏముందో కూడా కనిపించదు, భయం వేస్తుంది. చిన్నగా పోతున్నా 2వ గేర్లో 3వ గేర్లో. దీనికి కొంచెం హై బీమ్ లేదనమాట, సో అందుకనేసి స్లోగా వెళ్తున్నాం. లేకపోతే మీకు క్యామ్లో అట్లా కనిపిస్తుంది, నాకైతే అర్థమవుతలేదు. సో అలా వెళ్ళగా మంచి హైవేకి అయితే ఎత్తుకున్నాం అనమాట. హైవేకి ఎక్కగానే వచ్చింది చూడు ఆ ఎనర్జీ, ఆ భయము అన్నీ తగ్గిపోయాయి. ఇంకా హైవే ఎక్కినాల నుంచి కొట్టుడు సావగొట్టినాం బండిని అయితే. ఇంకా మనకు వచ్చేసి 1 hour ఇంకా
ఇంకా 1 hour 20 minutes అయితే చూపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత దొంగ రూట్లు షార్ట్ కట్లు అన్నీ ఎక్కి వచ్చినా కానీ దీని అమ్మ కానీ హై బీమ్ వేసి మామూలుగా హోటల్ బైక్ని ముందర అయితే లైటింగ్ అనిపించింది. మంచి వచ్చున్నాడో భూతమో అర్థమే కాకుంటుంది దీని అమ్మ. నైట్ రైడ్ చేస్తే ఇటు ఉంటుంది. మరి వచ్చున్నాడా వీడు? వచ్చాలే చిన్నగా పోదాం అని ఏదైతే అదేందని బయలుదేరాం. మొత్తానికి రీచ్ కాబోతున్నాం. సో హలో గైస్, మొత్తానికైతే రీచ్ అయినాం బాపట్ల బీచ్. చెట్లు చూడండి, ఆ గాలి అస్సలు అబ్బా, ఆ నేచరు, ఆ లొకేషన్, ఆ వ్యూ పాయింట్ అవన్నీ చూడగానే మేము నైట్ ఇంత కష్టపడాం కదా. సో ఇంత కష్టపడేదల్లా ఒక్కసారి ఆ బీచ్ మూమెంట్, ఆ నేచరు, ఆ గాలి అవన్నీ చూడగానే ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఇక్కడైతే అడుగుతున్నాం అనమాట, ఎవరు లేరు, రెస్పాండ్ కావట్లేదు. ఎందుకంటే మేము వచ్చేసి 3:30 4:30 అట్లా అయిందనమాట టైమింగు. సో అందుకనేసి మేము గూగుల్ ఆపేసాం. ఇంకా ఒక్కటే రోడ్ అని చెప్పారు కొంతమంది, యాన్నో అడిగింటే. సో అందుకనేసి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇది వర్కర్స్ అంట. సో ఇక్కడ నుంచి అయితే అలో చేయనీలేదు మాకని. సో అలా స్ట్రైట్ వెళ్తే వస్తుంది అని సెక్యూరిటీ అయితే చెప్పాడనమాట మాకి. అని ఎవరిని అడగకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. సో రోడ్ అయితే ఏం అంతా మెటల్ రోడ్డే, ఇసుక మొత్తం అంతా. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలా. ఇరుక్కుపోయింది అనుకోండి అస్సలు జరపలేదు. పైగా ఇది హైసీసీ బైకు, ఊకనే ఫసక్కని ఇరుక్కపోతుంది ఆ ఇసుకలో. సో చాలా స్లోగా అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ముందర వెళ్ళాలి. వెయిటింగ్ ఫర్ సీ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ బీచ్. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంది అని చెప్తున్నారు. సో అలా అనేసి మేమైతే అలానే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా కొంచెం ముందర వే ఉందంట బీచ్ దగ్గరికి, అక్కడైతే ఎవరు ఉండరు అస్సలు అని చెప్పారు. సో అని స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మేము. దగ్గర అయితే కనిపిస్తుంది బీచ్, ఆ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఆ నేచర్ అబ్బా హైలైట్ ఉంది, కూల్ ఉంది అసలు. మొత్తము చాలా రిస్కీగా డ్రైవ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ ఇసుకలో ఈ టైర్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి సో ఊకనే స్లిప్ అండ్ స్ట్రక్ అయిపోతున్నాయి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అంతే. 3rd 4th 5thకి వెళ్ళలేకుంటుంది. ఎందుకంటే హెవీ స్పీడ్లో పోతేనే కదా ఆ గేర్కి షిఫ్ట్ చేసేది. సో అందుకనేసి ఫస్ట్ సెకండ్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, లేయలేదు బండి, ఎందుకంటే హెవీ మిషనరీ. సో కొంచెం ముందర అయితే లెఫ్ట్ తిరగాలని చెప్పారు. సో స్ట్రైట్ అయితే పోతున్నాం. మేబీ ఈ సమ్మం కాకపోతే నెక్స్ట్ సమ్మం కాడ అని వెళ్తున్నాం. వైజాగ్ బీచ్ నగరంలో వచ్చేసాం మామ. మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే ఆ హ్యాపీనెస్, ఆనందం వేరే. బాబా బీచ్ దగ్గర ఇండ్లు ఉన్నాయి మామ, వీళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది చూడు. వీళ్ళకి చాలా వీళ్ళకి కరెంట్ లేకపోయినా బాగాలే, అంత కూల్ ఉంటుంది. సో ఇక్కడైతే రూమ్స్ దొరకవు మేబీ, ఎందుకంటే ఒక 2-3 days బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. 2-3 days ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బాబా ఈ కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత హైట్లో, కేరళకు వచ్చిన ఫీల్ అయితే ఉందన్నమాట. సో నాకైతే ఆ నిద్ర మబ్బులో సరిగ్గా నిద్ర లేదనమాట, అంత లాంగ్ డ్రైవ్ చేసి. సో అందుకనేసి ఆ మబ్బులో అట్లనే డ్రైవ్ చేస్తున్నాము. ఇంకా కొంచెం ఒకసారికి పోయి లెఫ్ట్ తిరిగితే సరిపోతుంది అని చెప్తే ఇంకా మా వాళ్ళు అయితే తిరిగారనమాట. సో ఆ రూట్లో అయితే వెళ్ళిపోతే ఇంకా దగ్గర బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇదా కాదా అని డౌట్ పడుతున్నారు. నేనైతే పామాము ఏమైతే అదవుతుంది అనేది చెప్పేశాను అనమాట. సో నేనైతే ఫస్ట్ వెళ్ళా. బీచ్ క్లైమేట్ ఉంది చూడండి, అస్సలు మీ క్యామ్లో అయితే సరిగ్గా కనిపించలేదు.
నాకు డైరెక్ట్గా చూస్తున్నా కదా, సూపర్గా అనిపించింది ఆ క్లైమేట్, ఆ లొకేషను, ఇక్కడ దిగిన ఫొటోస్. ఇంకా ఏమన్నా మీరు చూడాలి అనుకుంటే సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది కదా, ది పాండ్యం రైడర్. సో ఆ అకౌంట్లో అయితే అప్లోడ్ చేస్తా చూడండి, దాంట్లో చూడండి, తప్పకుండా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంత కష్టపడి మీకు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూపిస్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో బాపట్ల బీచ్కి పోవడానికి వాళ్ళకైతే షేర్ చేయండి. మంచిగా అయితే అనుకోండి, బికాజ్ ఆఫ్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని. సో బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ ఒక ఇండ్లు అయితే కనిపిస్తుంది, సో అక్కడే బీచ్ అనమాట. ఇంకా జస్ట్ ఒక 100 మీటర్స్ ఉండవచ్చు మేబీ. ఇది ఇసుకలో టైర్స్ అనేది ఇరుక్కొని పోతున్నాయి అనమాట, అందుకే అంత స్లోగా వెళ్తున్నాం అనమాట. అరే స్ట్రక్ అవుతుంది ఒక్కోసారి, కింద వేసా అనుకున్నా, ఈడైతే స్ట్రక్ అయిపోయింది. సో దగ్గర 560-600 కిలోమీటర్స్ వచ్చింది ఫ్రమ్ నంద్యాల టు బాపట్ల బీచ్ అనమాట. సో ఒక్కసారి చూడండి మూమెంటు, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్కై, ఆ వాటర్ ఫాలింగ్. అబ్బబ్బబ్బా, మేము వచ్చాం కాబట్టి మాకు తెలిసింది. చాలామంది రైడర్స్ పోతుంటారు కదా, అస్సలు బీచ్ చూడండి బాబా, ఒక ఫీలింగ్. మేము రాత్రి కష్టపడినది అనవసరంగా ఎందుకు కష్టపడినాంరా అని అనుకున్నాం అనమాట. నైట్ రైడ్ చేసేటప్పుడు ఒక్కసారి బ్యూటిఫుల్ మూమెంట్ చూడగానే ఆ రాత్రి నిద్రలు అవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. మా వాళ్ళు చూడండి అస్సలు ఏందిరా మామ ఈ రేంజ్లో ఉంది, అసలు మనం చూసింది ఈ బీచేనా అనేలా ఉంది ఆ హ్యాపీనెస్. ఎవరు మామ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ బైక్ రైడింగ్ ఫ్రెండ్స్. మామ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే ప్లీజ్.